చేయి. దుష్టుడు నీ నామను బంధిస్తూ మమ్మల్ని అప్పగించుకుంటూ మాటలు లేఖనం ద్వారా కూడా అనేకులతో, పత్రికల ద్వారా కూడా అనేకులతో మాట్లాడాడు. యేసు నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బోలియో జిందా ఖుదా యేసు మసీహ్కే జై. పాపుల రక్షకుడైన యేసు క్రీస్తుకే జై. త్వరగా రారాజుగా రానని యేసు ప్రభుకే జై. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేయుదునని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆహ్వానిస్తున్నారు. ప్రియుడా, ప్రియ సహోదరి, భూమి గోళానికి సమస్త విశ్వానికి ఆధారపుత్రుడైన దేవుడు మనతో ప్రేమించాడు. ఈ సృష్టిలో ఉన్నదంతయు మన కొరకు ఈవిగాను ఆశీర్వాదకరంగాను ఆయన చేసినారు. వీటిని అనుభవించి మనము ఆయన మహిమార్థంగా భూమి మీద ఉండాలని ఉద్దేశించినారు. ఆయన నా నిమిత్తం నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురించుదురు అని చెప్పబడిన లేఖనం ప్రకారం ఆయన మనం సృజించినాడు. కానీ మనము సృష్టికర్త అయిన ఆయన మరిచిపోయినాం. ప్రియుడా, ప్రియ సహోదరి, మనమందరం గొర్రెల త్రావ తప్పిపోతుంది, దేవునికి అవిధేయులైపోయినాం. దాని యొక్క ఫలితం ఏమిటి అంటే నిత్య నాశనానికి మనం వెళ్ళిపోతున్నాం. నాశనం మార్గంలో పరుగులు పెడుతున్నాం. అది చూసిన దేవుడు ఎంతో ప్రేమించాడు. ప్రేమకు ఫలితముగా అనేకమైన ఇచ్చినాడు ఈవులను. ఆయనను మనం లక్ష్య పెట్టలేదు, నాశనానికి పెడుతున్నా కానీ ఇంకానూ ప్రేమిస్తూ తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించినారు. ఆయన బలియాగముగా తను తాను సిలువకు అప్పగించుకున్న ద్వారా, అనగా 2024 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు మానవులందరినీ రక్షించడానికి భూలోకానికి వచ్చినారు. తన ప్రాణాన్ని ధారపోసినారు. తన అమూల్యమైన ప్రశస్తమైన యవన రక్తాన్ని చిందించారు. ఆ రక్తము ప్రతి పాపమును నుండి మనల్ని కడిగి శుద్ధి చేయనని లేఖనాలు సెలవిస్తున్నాయి. అలాగే నా సత్యం విన్న తరువాత ప్రియుడా, ప్రియ సహోదరి, మేము ఇక్కడ నిలబడి ఉన్నాం. మేమంతా కూడా దేవుని పిల్లలుగా ఉన్నాం. మేము ఆయనను విశ్వసించాము. ప్రియుడారా, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయం మంది విశ్వసించిన వేళ నువ్వు రక్షింపబడునని వాగ్దానం స్వతంత్రించుకొని ఆయన పిల్లలుగా జీవిస్తున్నాం. మీరు ఇంకాను యేసు ప్రభు గురించి తెలియకపోతే ఆయన ఎవరో తెలుసుకోవాలని ఆశపడుతున్నాం. మా దగ్గర కొన్ని పుస్తకాలు ఉన్నాయి, కార్యపత్రికలు ఉన్నాయి. అవి తీసుకొని మీరు ఆత్మీయంగా మేలు పొందాలని మేము అందరికీ మనవి చేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేసి వెళ్తాం. పరిశుద్ధమైన మా తండ్రి, నమ్మకమైన మా ప్రభువాన్ని కొందనాలు. ఆయా స్థలాల నుంచి మా ప్రియరక్షకుడు యేసు క్రీస్తుని గురించి ఈ ప్రజలకు సువార్తను ప్రకటించడానికి మమ్మల్ని సమకూర్చి నడిపించిన విధమును బట్టి కొందనాలు. దేవుడు మమ్మల్ని ఎంతో ప్రేమించాడని, దేవా ప్రాణం పెట్టినందుగా ఆయనతో ప్రేమించాడని, మేము నశించడం మీకు ఇష్టం లేక నాశనము గోతుల నుంచి మమ్మల్ని పైకి రావనిస్తున్నారని ఆ అనుభవం, ఆ గ్రహింపులకు మమ్మల్ని తీసుకొచ్చినాం. అదే సువార్తను ఈ ఉండి గ్రామంలో దేవా ప్రకటించడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు. దినవారులు లోతైన కార్యం చేయండి. యేసు నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వేరెవరు లేరు పాపులైన మనలా రక్షింప, వేరెవరు లేరు పాపులైన మనలా రక్షింప. లోక సృష్టికర్త ప్రేమతో
మహాన్ ప్రభు యేసు మసీకి జై. పాపుల రక్షకుని యేసుక్రీస్తు ప్రభువారికి జై. మరణం జయించి సమాధి చేయబడి మూడో దినం తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారికి జై. యుగయుగాలు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువారికి జై. నేనే మార్గం సత్యం జీవం అనే యేసుక్రీస్తు ప్రభువారికి జై. ఈ సాయంత్రకాల సమయంలో మీ మధ్యకు వచ్చిన విశేషము యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మేము తెలుసుకున్న సత్యము, ఆయనలో మేము అనుభవిస్తున్న సంతోషం మీకు తెలియజేయడం కొరకు ఈ రీతిగా మీ మధ్యకి రావడం జరిగింది. పరిశుద్ధమైన బైబిల్ విధంగా తెలుస్తా ఉంది, ప్రయాసపడి పాప భారం మోచుకుంటున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నానని దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మీ అందరినీ ఈ సాయంత్రకాల సమయంలో ప్రేమతో ఈ రీతిగా ఆహ్వానిస్తున్నారు. మీరు ఏ స్థితి స్థాయి కలిగిన వ్యక్తులైనా కావచ్చు, కొద్ది క్షణములు మాత్రం ఈ మాటలు ఆలకించవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరాల పూర్వము శరీరంతో ఆయన లోకంలో జన్మించినారు. ఆయన జన్మించిన జన్మలో ఏ పాపం లేదు, ఎందుకనగా ఆయన పరిశుద్ధాత్మ వలన జన్మించినారు. ఆయన జీవించిన జీవిత విధానంలో కూడా ఏ పాపం లేదు. ఆయన 33 సంవత్సరాలు ఈ లోకంలో పరిశుద్ధుడిగా పవిత్రుడిగా ఆయన ఈ లోకంలో జీవించినారు. ఆయన జీవించిన కాలంలో అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసినారు. వాటిలో కొన్ని గుడ్డి వారికి చూపునిచ్చినారు, మోగవారిని మాట్లాడి చేసినారు, కుంటి వారిని నడువు చేశారు, మోచకాలు చేతులు గలవారిని స్వస్థపరిచారు, కుష్ఠరోగులను స్వస్థపరిచారు. అంత మాత్రం కాక చనిపోయిన వారిని సైతము తిరిగి లేపినటువంటి సర్వశక్తిమంతుడైన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇవన్నీ శారీరక సంబంధమైనటువంటి స్వస్థతలు. వీటన్నిటికి మించి మానవుల్లో ప్రపంచం మానవాళిలో ఉన్నటువంటి ఏకైక భయంకరమైనటువంటి రోగము పాప రోగము. ఈ పాప రోగమునకు ఏ హాస్పిటల్లోనూ ఎక్కడా కూడా మందు లేదు కానీ, వైద్యం లేదు కానీ, ఈ పాప రోగాన్ని నివారించగలిగేది కేవలము యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. అందుకే ఆయన ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు ఈ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయడం మాత్రమే కాక మానవులకు ఉన్నటువంటి పాప రోగమును నివారించడానికే, ఆయన మన దోషములన్నింటినీ కూడా పరిహరించడానికే, మన అతిక్రమలన్నింటినీ కూడా తొలగించడానికే ఆ దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో నీ కొరకే నా కొరకే ప్రాణమర్పించారు. ఆయన ఏ పాపం లేదు, ఆయన నోట ఏ కపటం లేదు, ఆయన ఏ దోషం లేదు. అయితే ఆయన మరణానికి గల ప్రధాన కారణము నేను ఆ పాపంలే. సర్వ మానవాళి పాపను తొలగించడానికే దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు లోకంలో కలువరి శిలువలో ప్రాణమర్పించారు. ఆయన నీవు నేను చేతులతో చేసే పాపం తొలగించడానికే ఆయన 2 చేతులు మేకులు కొట్టించుకున్నారు. కాళ్ళతో చేసే పాపం తొలగించడానికే ఆయన 2 కాళ్ళకు మేకులు కొట్టబడినవి. శిరస్సుకు ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది, ప్రక్కలో బల్లెపోటు వేయబడింది. శిరస్సు నుంచి అరికాల వరకు ఆఖరి బొట్టు వరకు దారులుగా ఆయన పరిశుద్ధమైన నిర్దోషమైన నిష్కలంకమైన యవ్వన రక్తాన్ని ఆయన చిందించినారు. నేడు నీ నా పాపను కడగడానికి ఆయన కార్చిన ప్రశస్తమైన అమూల్యమైన రక్తము సిద్ధముగా ఉన్నది. నేను ఉన్న స్థలంలో యేసుక్రీస్తు ప్రభువా నేను పాపిని నోటితో ఒప్పుకొని హృదయమందు ఆయన దేవుడికి అంగీకరించినట్లయితే మీరు మీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు. మేమందరం పొందుకున్నటువంటి శాంతి, సంతోషము, సమాధానము, నెమ్మది మీరు మీ కుటుంబాల్లో పొందుకోగలుగుతారు. వెళ్ళే ముందుగా మీ కొరకు ప్రార్థన చేసి వెళ్తాం. దయతో కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. మీరు ప్రభుని గురించి మరింపులంగా తెలుసుకున్నట్లయితే మా ప్రియులు మీ వద్ద కొన్ని కరపత్రికలు పుస్తకాలు తెస్తున్నారు. దయతో వాటిని తీసుకోండి, చదవండి, ఆధ్యాత్మికమైనటువంటి మేలు పొందుతారు. వెళ్ళే ముందుగా ప్రార్థన చేసి వెళ్తాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల ప్రభువా, ఈ ఘనమైన నామానికి వందనములు, స్తోత్రం ప్రభువా. ఈ విధంగా ప్రభువా నీ సాయంకాల సమయము సువార్త ప్రకటించడానికి మేము విధంగా ప్రభావ కొద్దిమందిగా బయటికి రావడానికి చూపిన ద్వారం కొరకు వందను. ఇంతవరకు మా ప్రియులు నీ గురించి చెప్పిన లేఖన సత్యాన్ని ఎవరైతే విన్నారో వారి హృదయంలో ప్రభావ మీరు భద్రపరచండి దేవా. వారు నీవెవరో సత్యం గురించి తెలుసుకుని నీవే నిజమైన దేవుడు అని ఎరిగి నీకు ఇష్టమైతే వారు దేవా ఇంతట్టు తిరిగి ప్రభావ రక్షణ భాగ్యంలోకి వచ్చినట్లు గొప్ప కార్యం చేయమని దేవా, ఎన్నో ఆత్మలు నశించుకోవటుండగా వాటిని వెతక రక్షించట్లో మాకు సహాయం చేయమని దేవా, మా ముందున్న పరిచర్య అంతటిని ప్రభావ మీరే తోడుగా ఉండమని సహాయం చేయమని కోరుచు, ఈ స్థలంలో ఎవరైతే ఉన్నారో వారందరిలో కూడా నూతన కార్యం చేయమని నీ సహాయాన్ని కోరుచు, సమస్త మహిమగంతా ప్రభావ నీకు ఆరోపిస్తూ సర్వశక్తి గల యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
बोलो जिंदा खुदाम प्रभु यीशु मसीह के కమందునా పైనున్న ఆకాశమందునా అన్ని నామములకు పైనే కలదు ఉన్నతంబగు యేసుని నామం అన్ని నామములకు పైనే కలదు ఉన్నతంబగు యేసుని నామం పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికి మరణం చేసి సమాచారపడి మూడో దినం తిరిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారికి సర్వ మానవాళికి శాంతి సమాధానం నెమ్మదినిచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి ప్రపంచ మానవాళికి పరిపూర్ణమైన సంతోషం ఇచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి రక్షణ ఇచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి నిత్య జీవం ఇచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి మానవులందరినీ పరలోక రాజ్యం చేర్చగలిగే యేసుక్రీస్తు ప్రభువారికి పాపం పోవాలంటే నమ్మాలి, నిత్య జీవం కావాలంటే నమ్మాలి, కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది కావాలంటే నమ్మాలి, నమ్మాలి, అపరాధములు పరిహారం కావాలంటే నమ్మాలి, దోషములు పరిహరింపబడాలంటే నమ్మాలి. బోలో జిందా ఖుదా ప్రవేశ మసీహ్ కి జై.
ఇప్పుడు ఒక మార్గాన్ని చూపిస్తాం వాళ్ళకి. నానా, నేను చెప్పిన మార్గంలో నడు, కుడికి ఎడమకు తొలగకు, నా మాటలు నేతి మోటలు. కాబట్టి అలాగున మనం మన పిల్లలకి ఎన్నో మంచి విషయాలు బోధిస్తూ ఉంటాం. ఇది సరైన మార్గమని బోధిస్తాం. మంచిది. ఈ లోకంలో ఒక విద్యార్థి, ఒక వ్యవసాయకుడు, ఒక వ్యాపారం చేసే వ్యక్తి తన జీవితాన్ని అభివృద్ధి చేసుకోవటానికి ఒక మార్గం కనబడుతుంది. అనుభవం ఉన్న వ్యక్తులు చెప్తారు. అలాగే ప్రియులారా, ఈ లోకంలో కొద్ది దినాలు ముగించిన తదుపరి యుగగాలు ఉండే మరొక లోకం ఉంది అని సత్యం బైబిల్ సెలవిస్తుంది. ఈ లోకంలో ఎంతటి స్థిరుడైన రాజులు పరిపాలించారు. అశోకుడు పరిపాలించాడు, కళింగుడు పరిపాలించారు, షాజహాన్, ఔరంగజేబ్ అనేవాళ్ళు ఆ రాజ్యాన్ని పాలించారు. ప్రపంచాన్ని ఏలిన అలెగ్జాండర్ ది గ్రేట్, అతను ఈ యొక్క దేశాన్ని పాలించిన వ్యక్తుల్లో గొప్పవాడు. కానీ గతంలో ఎంతమందిని శ్రేష్ఠులను మనం చూసినా కానీ అందరి లోకాన్ని విడిచిపెట్టారు. మనిషి యొక్క కాలము భూమి మీద నీడంత అస్థిరం, కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయి నీటి ఆవిరి లాంటిది. మనకు తెలుసు, మన తాతయ్యలు, వాళ్ళ యొక్క తాతయ్యలు, ముత్తాతలు ఇలాగున లోకాన్ని ఎందరో శ్రేష్ఠులు, యోగ్యులు, బలవంతులు ఈ లోకాన్ని విడిచిపెట్టారే. మనకు శాశ్వతం కాదు కదా, ఈ బ్రతుకు శాశ్వతం కాదు. ఇది నీటి బుడగంత అస్థిరమైనది. అయితే అట్టి మనకు దేవుడు ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. ఆ మార్గము మనలను నిత్యత్వము మన దేవుడు ఉండే స్థలాన్ని తీసుకెళ్ళిపోతుంది. దేవుడు ఈ లోకంలో ఉండడు. ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు మహోన్నతమైన స్థలములలో నివసిస్తానని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆ స్థలంలోకి, ఆయనుండు స్థలములో, నేనుండు స్థలములో మీరు ఉండులాగున మిమ్మల్ని తీసుకుని వెళ్తానని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియులారా, ఆ స్థలానికి, యేసు ప్రభు ఉండే స్థలానికి, ఆకాశం మహాకాశం పట్టజాలని ఆ దేవుని యొక్క రాజ్యానికి, పరలోక రాజ్యానికి మనం హక్కుదారులుగా చేయాలని. ఏమండి, కొద్ది కాలం ఉన్న ఈ బ్రతుకు కొరకే మనం తాపత్రం పెడితే, జానుడు పట్టు కొరకే ఎంతో రాత్రి మా వాళ్ళు కష్టపడుతుంటే, యుగయుగాలు ఉండే ఆ రాజ్యంలో మనం ఉండుట కొరకు ఎంత మనం సిద్ధపడాలండి. అందుకే అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధ గ్రంథం ఇలా సెలవిస్తుంది బైబిల్, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ప్రియ సహోదరి, ఆ రాజ్యానికి వెళ్ళాలంటే నేనే మార్గాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. కేవలం మనం చేయవలసింది ఏమీ లేదు. ఏమీ ప్రయాసపడ్డ, డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు, ఎవరిని ఆశ్రయించక్కర్లేదు. ఒకవేళ ఏ చర్చికి కూడా మనం వెళ్ళక్కర్లేదు. మనం ఉన్న స్థలంలో యేసు ప్రభువా, మీరు మానవ జాతి కొరకు భూమి మీదకి వచ్చినారు, పాపులను రక్షించిన క్రీస్తు యేసు లోకమునికి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారానికి యోగ్యమైనదని లేఖనాలు సెలవిస్తున్నాయట. మరి అయితే నేను పాపిని, దేవా నీవు మా కొరకు రక్తం కార్చారు కదా, ఆ రక్తంతో ప్రతి పాపము కడగబండని వాక్యంలో ఉంది కదా. మా ప్రియులు పత్రికలు ఇచ్చారు, ఆ పత్రిక యొక్క సారాంశాలు ఇవే. దయతో నేను పాపిని, అతిక్రమలు కలిగిన వాడిని, తన అతిక్రమలు పరిహారం పొందినవాడు, తన పాపమును ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడని ఆ పత్రికలో చదువుకున్నాను నేను. దయతో నన్ను క్షమించయ్యా, క్షమించు. మనుషుల దగ్గర, మన కుటుంబీకుల్లో ఏదైనా పొరపాటు చేస్తే సారీ అని చెప్తాం, క్షమించని చెప్తాం. అయితే మన బ్రతుకు కాలంలో మన పుట్టుకను, మన తల్లి గర్భం నుండి వచ్చినప్పుడే మన పాపాలను, ఆ పాపాలకు దేవుని దగ్గర ఒక్క మాట చెప్తే చాలు, నేను పాపిని, దయతో నన్ను క్షమించు, నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడుగు అని ఒప్పుకుంటే చాలు. ఒప్పుకోక కప్పుకుంటే గొప్ప శిక్ష, నరక శిక్ష. కేవలం నోటితో ఒప్పుకుంటే, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయం విశ్వసిస్తే ఆయన క్షమిస్తాడు, ఆయన బిడ్డగా చేసేసుకుంటాడు. ఈ లోకంలో నెమ్మది, సమస్త జ్ఞానముకిచ్చిన గొప్ప సమాధానం, యేసుక్రీస్తు అనుగ్రహించే ఆ యొక్క సమాధానం మనందరికీ సదాకాలం భూమి మీద ఉన్నంతకాలం ఉంటుంది. అంతేకాదు ఆ విశ్వాసము, ప్రభునందు విశ్వాసము నిత్యత్వం పరలోక రాజ్యంలో మనల్ని ఉంచుతుంది. కనుక అట్టి సత్యాల గురించి, ఇట్టి రహస్యాల గురించి, ఆధ్యాత్మికమైన విషయాల గురించి మరెక్కువగా తెలుసుకోవడానికి వీలుగా ప్రభు మమ్మల్ని ఆజ్ఞాపించాడు. వెళ్ళండి, అక్కడికి వెళ్ళి
మా ప్రియులకు నేను ఎంతో ప్రేమించిన ప్రియులకు ఈ సువార్త చెప్పండి అని పంపించినాడు. ఇక్కడ యేసు ప్రభు యొక్క సువార్త మీరు ఉన్నారు, దయతో ఆయనను విశ్వసించండి. ఆ పత్రికలు తీసుకుని చదివి మేలు పొందమని మీకు మనవి చేస్తున్నాం, విన్నవిస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేసి వెళ్తాం. అన్యదా భావించక పత్రికలు చదవండి. ఇంకా స్వల్ప ధరకే 5, 2, 3, 10 రూపాయలకే పుస్తకాలు ఇస్తున్నారు మా ప్రియులు. అవి తీసుకుని మరి ఎక్కువగా ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుని మేలు పొందాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన మీ కొరకు కిరణ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మా దేవ, మా ప్రభువా, నీ అపారమైన ప్రేమ కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మా పాపాల నిమిత్తమై చనిపోయి తండ్రి మృత్యుంజయుడిగా లేచి మమ్మల్ని నీ యొక్క రాజ్యానికి వారసులుగా మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. ఈ సాయంకాలపు నాయన సమయంలో తండ్రి ఈ యొక్క ప్రాంతంలో నీ యొక్క మాటలు తండ్రి చెప్పడానికి మీరు ఇచ్చినట్టు గొప్ప ధన్యతను బట్టి వందనాలు. ఎవరైతే విన్నారో వాళ్ళు వినిన దాన్ని హృదయంలో భద్రపరుచుకొని వినిన దానికి వాళ్ళు ప్రభువా నాయన అంగీకారంగా ఉండడానికి సహాయం చేయమని కోరుకుంటూ ఉన్నాం ప్రభువా. తండ్రి శబ్దయంత్రం ద్వారా ఎక్కడి వరకైతే తండ్రి నీ మాటలు వినిపించాయో ప్రతి ఒక్కరూ తండ్రి వారి హృదయాన్ని తెరిచి నిన్ను ఆహ్వానించడానికి సహాయం చేయమని కోరుకుంటున్న వారి అవసరతలు తండ్రి పరిస్థితులన్నీ మీరు మార్చగలరు, తీర్చగలరు. తండ్రి నిత్య జీవాన్ని మీరు ఇవ్వగలిగిన సమర్థుడని వాళ్ళు అంగీకరించి ప్రభువా నీ ఇచ్చే దీవెనలు ఆ యొక్క నిత్య రాజ్యాన్ని సంపాదించుకున్నట్లు సహాయం చేయమని తండ్రి ఈ ప్రాంతాన్ని మీరు ఆశీర్వదించమని కృప చూపించమని యేసునామం పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా. నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే
సత్యం జీవమైన కలిసిన యేసుక్రీస్తు ప్రభువారికి ప్రేమమయుడు శాంతమూర్తి యేసుక్రీస్తు ప్రభువారికి త్వరగా రారాజుగా ఈ లోకమునకు నేడు రేపు రానైన యేసుక్రీస్తు ప్రభువారికి యుగయుగాలు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువారికి మానవులను పరలోక రాజ్యం చేర్చగలిగే యేసుక్రీస్తు ప్రభువారికి మానవులకు శాంతి సమాధానం నెమ్మదినిచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి మానవులందరికీ సంపూర్ణమైన సంతోషం ఇచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి మానవులందరికీ రక్షణ భాగ్యం ఇచ్చి నిత్య జీవం ఇచ్చి నిత్య రాజ్యానికి వాసులుగా చే యేసుక్రీస్తు ప్రభువారికి పాపం పోవాలంటే శాంతి సమానం కావాలంటే పరిపూర్ణమైన సంతోషం కావాలంటే బోలో జిందా ఖుదాన్ ప్రభు యీశు మసీహ్ మరణం గురించి సమాచారపడి మూడో దినం తిరుగులేసిన యేసుక్రీస్తు ప్రభువారికి పునరుత్థానము జీవం నేనే అని సెలవించిన యేసుక్రీస్తు ప్రభువారికి నేనే మార్గం సత్యం జీవం అని సెలవించిన యేసుక్రీస్తు ప్రభువారికి దాన్ని చేరుకునే మార్గం చాలా మందిలో కరువైంది. కాబట్టి ఆ మార్గాన్ని గురించి తెలియజేసే ఈ యొక్క చిన్న సందేశం మీ మధ్యలోనికి తీసుకొని వచ్చాము. పాపం వలన మనిషి ఈ లోకంలో పట్టబడ్డాడు. పాప బంధకం నుండి విడిపించుటకు యేసుక్రీస్తు శక్తివంతుడు. ఆయన ఈ లోకానికి పాపరహితుడిగా జన్మించాడు మరియు జీవించాడు. మనందరినీ పాపము నుండి రక్షించుటకు సిలువ పైన తన ప్రాణాన్ని బలిగా అర్పించి చనిపోయి తిరిగి మూడవ రోజున లేచాడు. ఆయన జీవమైన దేవుడు. కాబట్టి ఆ యేసుక్రీస్తు నిన్ను నన్ను రక్షింపగలిగిన దేవుడు. ఆయన మాత్రమే భూమి పైన పాపలను క్షమించుటకు అధికారము కలిగి ఉన్నవాడు. పాప విమోచనను నూతన జీవమును మనకిచ్చుటకు ఆయనకు అధికారం కలదు. సంతోషమును దయచేయగలిగిన ప్రేమామయుడు. మన దేహమునకు కాపాడి మన ఆత్మను పరలోకానికి తీసుకురాగలిగిన సమర్థుడు. అయితే దానికి మనం చేయాల్సింది మన పాపాలను ఒప్పుకొని ఆయన్ని క్షమించమని అడిగితే ఖచ్చితంగా ఆయన విమోచన కలిగిన దేవుడు. ఈ రోజు నువ్వు ఏ బంధకంలో పట్టబడి ఉన్నా నిన్ను విడిపింపగలిగిన సమర్థుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. నిన్ను ప్రేమించాడు, నీ కోసం జీవించాడు, నీ కోసం మరణించాడు, నిన్ను నన్ను పరలోకానికి తన దగ్గరికి తీసుకువెళ్ళడానికి తిరిగి లేచాడు. మరలా మనల్ని తీసుకుపోవడానికి ఈ భూమి మీదకి రానై ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రేమ ఉచితం, ఆయన రక్షణ ఉచితం, ఆయన కృప ఉచితం. అయితే దానికి నీవైనా నేనైనా ఎవరైనా చేయగలుగుతుంది కేవలం ఆయన మన హృదయాల్లోకి ఆహ్వానించాలి. ఆయన్ని మన హృదయంలోకి ఆహ్వానించడం ద్వారా మన జీవితంలోకి ఆయన రాగలుగుతాడు. దయచేసి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది దయచేసి ఒక మత ప్రచారంగానో లేకపోతే ఒక మత మార్పిడి విధానంగానో మీరు తీసుకోవద్దు. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రేమను స్థాపించడానికి ఈ లోకానికి వచ్చాడు కానీ మతాన్ని స్థాపించడానికి ఈ లోకానికి రాలేదు. దీనికోసం నీ మతాన్ని మార్చుకోవాల్సిన లేదు, లేకపోతే ఏదేదో చేయాల్సిన పని లేదు. కేవలం నీ హృదయాన్ని ఆయనకి ఇస్తే చాలు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, మనందరినీ ప్రేమిస్తున్నాడు. ఎంతగా అంటే తన ప్రాణాన్ని మనందరి కోసం ఇచ్చేంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప ఉచితమైన రక్షణను ఈ రోజు మనం నిర్లక్ష్యం చేస్తే రేపనే రోజు ఆ తీర్పు నుంచి మనం తప్పించుకున్నట అసాధ్యం అవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రేమను ఈరోజు నీవు నేను మనందరం స్వీకరించాలని మేము మీ మధ్యలోనికి వచ్చి ఈ యొక్క మాటలను మీకు తెలియజేస్తున్నాము. దయచేసి ఈ ఒక్కసారి మాత్రం యేసు ప్రభుని మీ హృదయంలోనికి తీసుకుంటారని, ఆయన స్మరిస్తారని కోరుకుంటూ మీ ముందు నుంచి ఇక్కడికి ముందుకు వెళ్ళబోయే ముందు మీకోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశ కలిగి ఉన్నాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నమ్మకమైన మా ప్రియరక్షకాన్ని స్తుతిస్తున్నాం. మమ్మల్ని ఎంతో ప్రేమించారు. నీ లేఖన ప్రకారం లోకం ఎంతో ప్రేమించారు. అనగా ఈ సృష్టి అంతట్లో ప్రత్యేకమబడిన స్థానము కలిగిన మనుషుని మీరు ప్రేమించారు. ప్రాణము నడిపించినంతగా మీరు ప్రేమించారు. దేవాన్ని యందు విశ్వసించి యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తే మేము రక్షింపబడతాం. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువుని మృతుల్లో లేపినాడని నమ్మినేలా మీరు పాపం నీతిగా చేయబడతారని ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి కొందరు చెల్లించుకుంటున్నాం. కొద్దిపాటి స్వార్థను మీ గురించి చెప్పడం జరిగింది. నీరు కట్టిండి పలుపు వచ్చేయండి, అన్యదా భావించుక నీ నామందు విశ్వసించి మేలు పొందుట్లో సహాయం కోరుకుంటూ
యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. బోలియో జిందా ఖుదా యేసు మసీహ్కి జై. పాప రక్షకుడు యేసు క్రీస్తుకి జై. పాపం పోవాలంటే రక్షణ కావాలంటే నిత్యత్వం కావాలంటే పరలోక రాజ్యం కావాలంటే బోలియో ప్రభు యేసేకు జై. పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికి మరణం జయించి సమాధి చేయబడి మూడో దినం తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారికి శాంతి సమాధానం నెమ్మదినిచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి పరిపూర్ణమైన సంతోషమిచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి మానవులను పరలోక రాజ్యం చేర్చగలిగే యేసుక్రీస్తు ప్రభువారికి మానవులను పాపం నుండి విమోచించి నీతిమంతులుగా తీర్చు యేసుక్రీస్తు ప్రభువారికి పాపం పోవాలంటే నమ్మాలి, శాంతి సమాధానం కావాలంటే నమ్మాలి, పరిపూర్ణమైన సంతోషం కావాలంటే నమ్మాలి, పరలోక రాజ్యం చేరాలంటే నమ్మాలి. బోలో జిందా ఖుదా ప్రభు మసీహ్కి జై. యేసు ప్రభువారు చెప్తూ వచ్చారు, మనిషి చేసిన ఏ పాపమునైనా, ఏ దోషమునైనా, ఏ అపరాధమునైనా, ఎటువంటి ఘోర పాపమునైనా క్షమించగలిగినటువంటి ఏకైక దేవుడు, మరి క్షమాపణ అనేది కలిగించగలిగిన దేవుడు, పాపం చేసిన వారిని నీతిమంతునిగా పరిశుద్ధునిగా తీర్చగలిగినటువంటి రక్షకుడు యేసుక్రీస్తు. కాబట్టి నీ యొక్క పాపాలు క్షమించబడాలంటే యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. బైబిల్ విధంగా చెప్తుంది, భూమి మీద మనుషులు ఇవ్వబడిన ఏ నామమున మనము రక్షణ పొందలేము గాని ఏ నామమునే మనము రక్షణ పొందాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది. కాబట్టి యెహోవా యొద్ద రక్షణ దొరుకుతుందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది. కాబట్టి మరి యేసు చెప్పును, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడు కూడా స్వర్గానికి పరలోకానికి రాడని చెప్తూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, మనుషులుగా పుట్టిన మనమందరము కూడా ఏదో ఒక పాపము అపరాధము చేసిన వారమే. కాబట్టి ఎవడో ఏ విధంగా చేత నిన్ను తన సహోదరుని విమోచించలేడు, కుళ్ళుపట్టకుండా చూడలేడు. వారి ప్రాణ విమోచన క్రయధనం బహు గొప్పదని, అది అన్నిటికీ తీరగట్లు ఉండవలసిందని, పాపములను పాగొట్టుకుని పవిత్రుడని అయితే అనుకునదగిన వాడు ఎవడో లేడని, నన్ను కనుగొన్నవాడు జీవాన్ని కనుగొన్నాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది. కాబట్టి యేసు చెప్పెను, పునరుద్ధానం నేనే, జీవమునే, నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో
వారు చనిపోయినా బ్రతుకుతారని చెప్పారు. మనుషులు మరి లోకంలో చనిపోయిన వారుగానే ఉన్నారు. ఎలా చనిపోయారంటే పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారుగా ఉన్నారు. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే అని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి మృతులైనటువంటి వారు బ్రతకాలంటే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంటే చనిపోయిన వాళ్ళు బ్రతుకుతారు. ఆత్మీయంగా చనిపోయిన వారు బ్రతుకుతారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు మళ్ళీ బ్రతుకుతారు. యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు చనిపోయిన సమాధి చేయబడిన మళ్ళీ బ్రతుకుతారు. అలా బ్రతికిన వారు ఆయనతో పాటు పరలోకానికి వెళ్తారు. అలాగే వెళ్ళిన వారు ఎప్పటికీ చనిపోరు, నిత్యత్వంలో యుగయుగాలు ఉంటారు. కాబట్టి యేసెప్పును నా మాట విన్నవాడు చనిపోయిన యోహాను సువార్త 8:51లో యేసుప్రభువు వారు చెప్తున్నారు. ఆయన ద్వారానే ప్రియులారా జయం కలుగుతుంది, ఆయన ద్వారానే పునరుద్ధానం కలుగుతుంది, ఆయన ద్వారానే క్షమాపణ కలుగుతుంది, విమోచన కలుగుతుంది. కాబట్టి మేము పొందిన రక్షణ, విమోచన, క్షమాపణ మీరు కూడా పొందుకోవాలని, మేము వెళ్ళేటటువంటి మోక్ష రాజ్యానికి, పరలోకానికి మీరు కూడా వెళ్ళాలని. కాబట్టి పాపము చేసే ప్రతివాడు పాపానికి దాసుడని వాక్యం చెప్తుంది. పాపం వల్ల జయించబడిన వాడు పాపానికి దాసుడై పాపంలో ఉండే చనిపోయిన వాడు పాతాళానికి వెళ్తాడని పరిశుద్ధ గ్రంథం అయిన బైబిల్ చెప్తుంది. అలా పాతాళానికి వెళ్ళిన వాడు యుగయుగాల నరకంలో అగ్ని ఆరని ఆత్మ సావుని నరకంలో ఉంటాడని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆ నరకం నుండి తప్పించువాడు ప్రభువైన యేసుక్రీస్తు, పాపము నుండి విడిపించి పవిత్రపరచువాడు ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు నమ్ముకుంటే మోక్షము, క్షమాపణ, విమోచన, నీతి, పరిశుద్ధత కలుగుతుందని మీకు మనవి చేస్తున్నాం. కాబట్టి నేడే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ రోజే ప్రభుని అంగీకరించండి. రేపు అనేది మనకు కాదు. రేపు మనం ఉంటామో మనకు తెలియదు, ఉండమో మనకు తెలియదు. కాబట్టి మనం నిన్నటి వారమే, మనకి ఏమీ కూడా తెలియదు అని వాక్యం చెప్తుంది. కాబట్టి మరో క్షణంలో మనం ఏమవుతామో మనకు తెలియదు. యేసుక్రీస్తుని నమ్ముకుంటే, నమ్ముకోవటం కోసం నువ్వు ఆయనకి నీ వెండి అక్కర్లేదు, బంగారం అక్కర్లేదు, డబ్బు అక్కర్లేదు, ధనం అక్కర్లేదు. రక్షణ ఉచితం, విమోచన ఉచితం, క్షమాపణ ఉచితం, దేవుని అభిషేకం ఉచితం, దేవుని రాజ్యం ఉచితం, పరలోక పౌరుషత్వం ఉచితం, దేవగ్రంథంలో పేరు ఉచితం, నిత్యత్వం ఉచితం. కాబట్టి ఉచితంగా వచ్చేది మీరు పొందవలసిందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తూ ఉన్నాం. మీ గురించి ప్రార్థన చేసి వెళ్తాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకున్నాం. ఇదిగో నా తండ్రి, ఈ సాయంత్రకాల సమయంలో దేవ నీ బిడ్డలమైన మేము దేవ మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి, ఈ రక్షణను అనేకులకు ప్రకటించే భారం మాకు అనుగ్రహించిన విధానం బట్టి దేవ ఈ ప్రాంతానికి రావడానికి నీవిచ్చిన ఈ యొక్క సమయం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇగో నీ సత్య సువార్తను ప్రకటించటకు దేవ మాకు ఇచ్చిన తరుణం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ముందుకు వెళ్తున్న సమయం ఆశీర్వాదకరంగా చేయండి. విన్న వాక్యం ఎవరైతే విన్నారో ఈ యొక్క మైక్ శబ్దం ద్వారాగా వారి హృదయాలు తెరవ చేయండి. దేవా నీవే సత్యం, మార్గం, జీవమై ఉన్నావు. నీ ద్వారాగే పరలోక రాజ్యం, నీ ద్వారాగానే నిత్య జీవం. దేవా దానికి అనేకులను దేవ ప్రోత్సహించండి, కార్యం జరిగించుకొని ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. Papi ki rakshan sarva
ప్రవేశించును. నీ హృదయపు ద్వారం తెరువుము, పరితము తానే ప్రవేశించును. కనికరమందై వాయుండు నిన్ను ఆశ్రయముతో విమోచించును. కనికరమందై వాయుండు నిన్ను ఆశ్రయముతో విమోచించును. భయంకరమైన పాపము నుండి పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికి కోరతాము జీవము నేనేను సెలవిచ్చిన యేసుక్రీస్తు ప్రభువారికి ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడును లేడు. ఏలైనగా పాపం వలన వచ్చిన జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపములను తీసివేయుటకే యేసుక్రీస్తు ప్రత్యక్షమాయెను. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్షణ అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామమునే రక్షణ మనకు రక్షణ పొందవలెను. ఆకాశం కింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ లేదు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచుచున్నాడు. ఎట్లనగా
మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందడి. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన్ను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పెను. యేసు చెప్పెను, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారాగానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించెను గనుక ఆయన పేరు యేసు అని పెట్టబడెను. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చెను. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయటకు అసాధ్యము. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. యేసు చెప్పెను, పునరుద్ధానమును జీవమును నేనే. నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. వెళ్ళే ముందు మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమించి ప్రభా, మరి ఈ ద్వారా అనేకులు ప్రభా ఈ సత్య సువార్తని నేనే మార్గం సత్యం జీవము అయి ఉన్నాను అని తెలుసుకునేలాగిన తండ్రి, ఎవరైతే మీకు శబ్దం ద్వారా మీకు స్వరాన్ని, మీ సత్యాన్ని, మీ వెలుగుని, మీ మాటలను విన్నారు తండ్రి ప్రభా, వారి హృదయంలో ప్రభా మీ కార్యం చేయమని ప్రభా మీరే స్వస్థపరుచుకుని, ఎవరైతే అనారోగ్యంతో ఇబ్బందులు సమానంలో ఉన్నారు తండ్రి ప్రభా అని మరి వారు ఒకసారి మిమ్మల్ని తలుచుకునేటట్టుగా తండ్రి, మిమ్మల్ని ప్రభా మరి జ్ఞాపకం చేసుకునేటట్టుగా చేయమని వారిని మొట్టమొదటి స్వస్థపరచండి. మీకు సాధ్యమో తండ్రి ప్రభా. ప్రత్యేకంగా మరి మేము ఈ సత్య సువార్తను తెలియజెప్పడానికి తండ్రి మాకు ఇచ్చిన రక్షణను బట్టి మేము వారికి ఈ విధంగా తెలియపరచడానికి ప్రభా మీ ముందుకు ఈ మార్గంలో ఈ యొక్క గ్రామానికి వచ్చిన తండ్రి, ఆ విధంగానే మీరును అనేక అద్భుత కార్యం చేశారని తండ్రి, ఇప్పుడు అటువంటి కార్యం చేయమని. ఇది మార్గం కాదు తండ్రి, ఇది మతం కాదు తండ్రి, ఇది మీలో మారు మనసుని రక్షణ మార్గం అని తెలుసుకునేలాగిన వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ముందుకు వెళ్తుండగా మీ కార్యం సఫలం చేయమని ప్రభా, మీరే ముందుండి కార్యం సఫలం చేయమని, ముందుకెళ్తుండగా సహాయం చేయమని ప్రార్థిస్తూ మా ప్రభువును రక్షణగా చేసినాంలో ప్రార్థన చూపించి అడిగి పెట్టుకున్నాను మా తండ్రి. ముందుకురా పట్టుకోవాలి రక్షణ. నీ కొరకై చిందెనుగా ప్రభు యేసుని రక్తము, నీ కొరకై చిందెనుగా. ప్రభు తలను చూడు, ముఖమును చూడు, రూపము పోయేగా. ప్రభు తలను చూడు, ముఖమును చూడు, రూపము పోయేగా.
నిందెనుగా ప్రభు యేసు నిరాకారు నీ కొరకై నిందెనుగా నీవు ఘోరపాపివైన ప్రభువు నిన్ను ప్రేమించుచుండెను నీవు ఘోరపాపివైన ప్రభువు నిన్ను అర్పించే ప్రభు ప్రాణముని కొరకై శిలువపై మధ్యలో ఆపేయాలి ఆపేస్తే మధ్యలో ఆపాలి ఆపే ఆపాలి ఇప్పుడు మళ్ళీ పాపుల రక్షకుని యేసుక్రీస్తు ప్రభువారికి జై. యుగయుగాలు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువారికి జై. త్వరగా రారాజుగా నేడో రేపు ఈ లోకమునకు తిరిగి రానున్న యేసుక్రీస్తు ప్రభువారికి జై. మేము ఈ విధంగా పాటలు పాడుకుంటూ వాక్యం చెప్పుకుంటూ మీ మధ్యకు వచ్చిన విశేషం ఏమనగా మేము పొందిన రక్షణను మేము అనుభవిస్తున్న ఈ ఆనందాన్ని మీకు కూడా తెలియజేయడానికి. ఇదిగో ఈరోజు మనకు ఒక రక్షకుడు ఉన్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. మానవుని నిత్య మరణము నుండి పాప బంధకము నుండి విడిపించి రక్షించుటకు దేవుడు మానవుడుగా వచ్చాడు. ఆయన ఈ లోకమున పాపరహితుడుగా జన్మించాడు, పాపరహితుడుగానే జీవించాడు. మనందరినీ పాపం నుండి రక్షించుటకు శిలువపై తన ప్రాణమును మన వరకు బలిగా అర్పించుకున్నారు. చనిపోయి 3వ దినమున సజీవుడుగా లేచిన గొప్ప దేవుడు, పరలోకమునకు ఆరోహమైన జీవాధిపతి. ఆయన ఈ లోకమును తీర్పు తీర్చుటకు తిరిగి రానయ్యన్నాడు. గనుక ఆ యేసుక్రీస్తు మాత్రమే నిన్ను నన్ను రక్షించగల దేవుడు. ఆయన మాత్రమే ఈ భూమిపైన పాపులను క్షమించుటకు అధికారం గలవాడు. ఆయనే పాప విమోచనమును నూతన జీవమును మనకు అనుగ్రహించి మనలో సమాధానమును సంతోషమును దయచేయగల ప్రేమమయుడైన దేవుడు. మన దేహమును ప్రాణమును ఆత్మను కాపాడి పరలోక రాజ్యమును అనుగ్రహించేవాడు ఆయనే. నీవు కూడా పాప బంధకము నుండి దాని శాపము నుండి విడిపింపబడి వచ్చును. నీవు చేయవలసినది ఏమనగా నీ పాపముల విషయమై పశ్చాత్తాపడి వాటిని యేసుక్రీస్తు వద్ద ఒప్పుకొని ఆయనను నీ స్వంత రక్షకునిగాను ప్రభువుగాను అంగీకరించుము. అప్పుడు నీవును నీ కుటుంబమును రక్షణ పొందేదరు. యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించిన వల్ల నీవును నీ ఇంటి వారిని రక్షింపబడదురు. వెళ్ళే ముందుగా మీ కొరకు చిన్న ప్రార్థన చేసి వెళ్తాం. మాతో ఏకీభవించండి. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మేము పొందిన ఈ రక్షణ ఆనందాన్ని తండ్రి నీ ప్రియులైన బిడ్డలకు తెలియజేయడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి సమయాన్ని బట్టి వేలాది స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఆయన ఈ ప్రభా ఈ ప్రదేశంలో నీ ఎత్తబడిన సువార్తను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎవరైతే ప్రభువా వాళ్ళ చెవుల ద్వారా విన్నారో, వాళ్ళ కళ్ళ ద్వారా చూశారో, చేతుల ద్వారా తాకారో తండ్రి దయచేసి మీరే ప్రభువా వారి హృదయాల్లో కార్యాన్ని జరిగించమని తండ్రి వారి హృదయాలు తెరవమని వేడుకుంటా ఉన్నాను. తండ్రి నిజమైన దేవుడు నువ్వేనని, తండ్రి ఆ పరలోక రాజ్యానికి చేరాలంటే ప్రభువా మార్గం నీవేనని మరొక మారు తెలియజేయడానికి ప్రభువా మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. ప్రభువా ఎవరైతే తండ్రి శబ్దయంత్రం ద్వారా విన్నారో దయచేసి వారి హృదయాల్లో మీ కార్యాన్ని జరిగించండి. తండ్రి కరపత్రాల ద్వారా ఎవరైతే చదివారో వారి హృదయాలు తెరవండి. దయచేసి మీరే సహాయం చేయండి ప్రభువా. ఇక్కడ తండ్రి చెప్పబడిన సువార్తను నీరు కట్టి ఫలింపజేసి తండ్రి 30 గాను 60 గాను 100 గాను ఫలింపజేయమని తండ్రి వేడుకుంటా ఉన్నాను. మీరే సహాయం చేయమని ముందున్న మా తండ్రి సమయానందరినీ దీవెనకరంగా మార్చమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు ప్రభు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సంతోషమే సమాధానమే
సంతోషం చెప్పనా సత్యమైన సంతోషం ఈ సంతోషము నీకు కావలనా ఈ సంతోషము నీకు కావలనా ఈ సంతోషము నీకు కావలనా నేడే యేసు నొద్దకు రమ్ము నేడే యేసు నొద్దకు రమ్ము సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా సత్యమైన సంతోషం చెప్పనా సత్యమైన సంతోషం యేసుక్రీస్తును నేడే చేర్చుకో యేసుక్రీస్తును నేడే చేర్చుకో యేసుక్రీస్తును నేడే చేర్చుకో ప్రవేశించు నీ యుల్లమందు ప్రవేశించు నీ యుల్లమందు సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా సత్యమైన సంతోషం చెప్పనా సత్యమైన సంతోషం बोलो जिंदा खुदाम प्रभु यीशु मसीह की जय। పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి జై। నేనే మార్గం సత్యం జీవమైన చలచిన యేసుక్రీస్తు ప్రభువారికి జై। ప్రేమమయుడు శాంతమూర్తి యేసుక్రీస్తు ప్రభువారికి జై। త్వరగా రారాజుగా ఈ లోకమునకు నేడు రేపు రానైన యేసుక్రీస్తు ప్రభువారికి జై। యుగయుగాలు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువారికి జై। మానవులను పరలోక రాజ్యం చేర్చగలిగే యేసుక్రీస్తు ప్రభువారికి జై। మానవులకు శాంతి సమాధానం నెమ్మదినిచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి జై। మానవులందరికీ సంపూర్ణమైన సంతోషం ఇచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి జై। మానవులందరికీ రక్షణ భాగ్యం ఇచ్చి నిత్య జీవం ఇచ్చి నిత్య రాజ్యానికి వాసులుగా చే యేసుక్రీస్తు ప్రభువారికి జై। పాపం పోవాలంటే యేసుని నమ్మాలి. శాంతి సమానం కావాలంటే యేసుని నమ్మాలి. పరిపూర్ణమైన సంతోషం కావాలంటే యేసుని నమ్మాలి. బోలో జిందా ఖుదాన్ ప్రభు యీశు మసీహ్కి జై। ఈ సాయంత్రకాల సమయంలో ఈ రీతిగా మీ మధ్యకు వచ్చిన విశేషము యేసుక్రీస్తు ప్రభువుని గురించి మేము తెలుసుకున్న సత్యము ఆయనలో మేము అనుభవిస్తున్న సంతోషమును మీకు తెలియజేయడం కొరకు ఈ రీతిగా మీ మధ్యకు రావడం జరిగింది. దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ రీతిగా మీ అందరినీ ఆయన చెంతకు ఆహ్వానిస్తున్నారు. ప్రయాసపడి భారం మోచుకుంటున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతునని దేవాదేవుడు యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తా ఉన్నారు. భూమి మీద మానవుడు ధనధాన్యాలు ఆస్తైశ్వర్యాలు అన్నచన్నము ఉద్యోగము స్థితి స్థాయి ఏమి కలిగి ఉన్నప్పటికీ మానవుడు జీవితంలో కోల్పోయినది రక్షణ. మానవుడు జీవితంలో డబ్బు పెట్టి కొనలేనిది రక్షణ, నెమ్మది, శాంతి. ఎంత అత్యంత ఆస్తైశ్వర్యం గలవారైనప్పటికీ ఇదేళ్ళలో కుటుంబంలో శాంతి సమాధానము నెమ్మది కొదువుగా ఉన్నది. ఆ శాంతిని సమాధానమును ఆ నిత్య జీవాన్ని ఆ సంతోషాన్ని దేవాదేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మానవులందరికీ ఉచితంగా అనుగ్రహిస్తా ఉన్నారు. ప్రియ సోదరి 2023 సంవత్సరాల పూర్వము యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పరిశుద్ధాత్మ వలన జన్మించినారు. ఆయన 33 సంవత్సరాలు పరిశుద్ధిగా ఈ లోకంలో జీవించినారు. ప్రతి మానవునికి జన్మ మరణములు అత్యంత సహజము. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరణించారు. ఆయన మరణానికి గల ప్రధాన కారణము సర్వ మానవాళి పాపములు అనగా జన్మ పాపము, కర్మ పాపం. జన్మ పాపం అనగా ఒక 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలందరినీ పరిపాలించిన ఒక గొప్ప మహారాజు సైతము తన యొక్క జీవితాన్ని, తన యొక్క నిజ జీవితాన్ని ఈ రీతిగా ఒప్పుకుంటా ఉన్నాడు. అయ్యో, నేను పాపములో పుట్టినవాడు, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించినదని ఈ రీతిగా తన యొక్క నిజ స్థితిని ఒప్పుకుంటా ఉన్నాడు. ప్రియ సోదరి,
మనందరము భూమి మీద జన్మ పాపులము, కర్మ పాపులము. ఈ జన్మ కర్మ పాపం నుండి మానవులను విడిపించి విమోచించి నీతిమంతులుగా తీర్చగలిగే వారు భూమి మీద ఎవరూ లేరు. అయితే నీ విషయమై నా విషయమై చింత కలిగిన దేవుడు, విచారిస్తున్న దేవుడు, ఆయనే స్వయముగా శరీరంతో ఈ లోకానికి వచ్చారు. నశించిపోతున్న నిన్ను నన్ను రక్షించడానికే, పాపంతో పతనమైపోతున్న నీ నా బ్రతుకులను మార్చడానికే, మన యొక్క జీవితం ఉద్ధరించే కొరకే దేవాది దేవుడు ఈ లోకంలో జన్మించారు. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. అది యాక్చువల్ గ్రంథకర్త ఈ పాట రచయిత అది పెట్టలేదన్నాను. రకరకాల సంతరించేసుకుంటే కదా తోకలు మనకి, అది అందుకని వద్దంటే అదే మన పుస్తకంలో లేవు. ఆ గ్రంథకర్త కూడా ముసలోడు మనం చనిపోయినప్పుడు ఆ సందర్భంలో కూడా చెప్పారు పాట గురించి. ఆయన మంచి రైటర్ అనమాట, సామాన్యుడు. ఆయన ఆ పాటలో పెట్టలేదు, మన మందరం అది ఆ మాట ఆ కాదు మనం కూడా మానేస్తున్నాం అంతే తప్ప. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, నీకు వందనాలు. నీ కృపను బట్టి ప్రారంభం నుండి ముగింపు వరకు నీ సన్నిధి మాతో ఉంచారు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని చెప్పబడిన వాక్యం ప్రభు మా పక్షాన్ని నెరవేర్చినాడు. దుష్టుడు వాడికి సమయం కొంచెమని ఎరిగి గర్జించు సింహాలు తిరుగులాడుతున్నాడు. ఎవరిని మృంగుదనాన్ని తగినంత మెళుకువలు ప్రార్థనాపూర్వకంగా ప్రభు స్థలానికి వచ్చాం. గతంలో కొన్ని సమయాలు ఈ ఉండిలో పరిచర్య చేస్తాం. ఇంతవరకు ఎట్లాంటి ఎదురుకు రాలేదు. ఆయనను ప్రభా ఆ యొక్క దుష్టునికి సిగ్గే తగును, అవమానం. ఈనాడో మీరు కల్వరిగిరిలో కొన్ని వేల సంవత్సరాల క్రితం వాడి యొక్క తలను చిదుదొక్కిచ్చినారు. వాడు ఇంకా కొంచెం తల చచ్చినది, తోక మాత్రం ఎలాగున పాము, చచ్చిన పాము తోక కదుపుతుందో అలా కొంచెం షేక్ చేస్తాడు, వాడు మెదుపుతాడు కొంచెం. అలాంటి పరిస్థితులు మేము చూస్తున్నాం. మొన్న నల్లవారి తోటలో చూసాం, పోయిన నెలలో లేదు, తిరిగి 3వ నెలలో మార్చి నెలలో ఇక్కడ కూడా లాస్ట్లో ప్రభా అట్లాంటి దుష్టుడు ఎదిరించుతున్నారు. అయినను ప్రభా మీరు మాతో ఉన్నందుకు మరొకసారి స్తుతులు చెల్లించుకుంటూ, ప్రియుడు ఇర్మియా తన యొక్క భార్య దయామణి ప్రేమించి ఇచ్చిన బిడ్డలు కిరణ్ తన కుటుంబం స్వప్న ప్రభా గర్భిణీగా ఉంది. వారి దంపతులు ఎంతో ప్రేమించారు. మీరు ఆశ్చర్యకరమితిగా మీరు గర్భాలు ఇవ్వనే ఉన్నారు. మీరు ఇచ్చే బహుమానం అది. మంచి ఆరోగ్యం దయచే వాడి యొక్క హృదయ వాంఛ ప్రకారం, భార్య భర్తల యొక్క వాంఛ ప్రకారం ప్రభా బిడ్డను అనుగ్రహించండి, సుఖప్రసూతి కొరకు సిద్ధపరచండి. ఇద్దరికి ఉద్యోగాలునే కిరణ్ మరొక జాబుకి ఇప్పుడు టీసీఎస్లో జాబు ప్రభా ఆర్డర్స్ రావాలి. ప్రభా దాని కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రభు బిడ్డ పక్షాన్ని కూడా చేతులతో సహాయం. ప్రసాద్ యొక్క వాహనశులు మా అందరికీ ఎంతో చింత ఉంది, తల్లిదండ్రులు కూడా ఉంది. ప్రభు తగిన కాలం చిత్తమైతే ఇప్పుడు మార్చిలో ఉన్నాం, 2024లో ఆ బిడ్డ యొక్క సంతోషం దేవా కుటుంబానికి సంతోషం పరిపూర్ణం చేయండి. వివాహం సందర్భంగా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. మీరే కార్యం చేయండి. మీరు సిద్ధపరిచిన బిడ్డను మాకు చూపించండి. ఇలాగ కుటుంబానికి జ్ఞాపకం చేసి సహోదరుడు ఇర్మియా బలహీనుడే, భయంకరమైన షుగరు ఆ సమయాల్లో దాడి చేస్తుంది. అయినను ప్రభా ధైర్యంగా దేవారం తను చేసే పని నిమిత్తం వస్తాడని. మరో ముఖ్యంగా ఆదివారం మాత్రమే కాదు కానీ శుక్రవారం నాడు ప్రార్థన కూడిక చూసుకుని ఎంత కష్టమైన కానీ రాత్రులు వారి భక్తులు ఇంటికి వస్తారు. 10 కిలోమీటర్ల దూరం. ఇటు నమ్మకమైన కుటుంబాన్ని బట్టి స్థితిలో పలు సమయాల్లో అవును ఈ ఊరు రావడానికి ప్రధానమైన కారణం ప్రభు ప్రియులకు కుటుంబమే. అందును బట్టి కొద్ది ప్రత్యేకంగా మరి కిరణ్ మాతో లేడు గత కాలంలో పరిచయంలో, ఈరోజు ఉంచారు. ప్రభు రూట్ గైడెన్స్ కూడా తనే ఇచ్చాడు. అన్నింటిలో తను ముందున్నందుకు అన్నారు. ఎంత మరి అదే రీతిగా మా ప్రియులు సంఘాల నుంచి కుటుంబాలు విడిచిపెట్టారు. ఇంటికి తాళాలు వేసి కుటుంబాలుగా తరలి వచ్చారు. ప్రారంభ సమయంలో అందరూ అలసిపోయిన వారు ఉన్నారు. వాళ్ళంతా అక్కడ ఉన్నారు. తర్వాత ప్రేమబిందు బయలుదేరడానికి ఎంతో కొంత ఆలస్యమైంది. వాళ్ళ యొక్క అలసట బట్టే మేము యోగ్యతను బట్టి నీళ్ళు కొనసాగట్లేదు. కృప ద్వారా ప్రభు ఈ పనికి పూనుకుంటున్నాం. నీ పని మాకు మిక్కిలి గొప్పది. వెళుతున్నాం, సహాయం పాలు పొందిన వాక్య పుస్తకాలు ఇచ్చిన వాళ్ళు, పత్రికలు ఇచ్చిన వాళ్ళు,
మైక్ ద్వారా ప్రకటించడానికి వాగ్దాటి వాక్శక్తి మీరు ఇచ్చినందుకు కూడా వందనాలు. పెద్దబడిన వాక్యాన్ని మీరు కట్టుపలిపించండి. తిరిగి వెళ్తున్న వాహనాలు వస్తువులు ఉంచుకోండి. ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపించి పేరు పేరు చెప్పిన ఒక్కొక్కరిని దీవించండి వేస్తున్నాము. అదే రీతిగా మా ప్రియులు అడిగినారు, త్వరగా మా ఇంటికాడ ఒక గృహ కూడిక పెట్టండి. తిరిగి మరొకసారి గృహ కూడి కొరకు నడిపించండి. ఏ సంస్థ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.